టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. 4 years ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్. జాబ్లో ఒక 10 years జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టారని చెప్పి అది తప్పు కింద తీసి అదే జైల్లో ఇది వేయడం అలాంటి చేస్తున్నారు కదా సార్. అసలు ఎందుకు సార్ అది? అవును, ఈవెన్ సివిల్ సర్వీస్ ఒక లేడీ మీరు చెక్ చేయొచ్చు. మీరు 30 years తర్వాత రిటైర్ అయింది ఆవిడ, సెక్రటరీ కింద, అడిషనల్ చీఫ్ సెక్రటరీ కింద. సర్టిఫికెట్ కానీ రిజర్వేషన్ కానీ తప్పు అయిందని చెప్పి తర్వాత కేసులు అయినాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు పెడతా ఉంటారు. తర్వాత ఎవడన్నా కేసు పెడితే జాబ్ తీసేయడం కానీ ఇదంతా సర్వసాధారణంగా లీగల్గా ఉన్న ప్రొసీజర్స్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. అంటే దొరికితేనే దొంగ, మనం భారతదేశంలో దొరకకపోతే దొరవడు అంతే. సో అందువల్ల ఏంటంటే ఇది స్పెసిఫిక్గా నేను చెప్పలేను కానీ బట్ ఒకటి ఏంటంటే దానికి ఆన్సర్ అన్ని క్వశ్చన్లోనే ఉంది. సార్ అటు దొరికాడు, పట్టుకున్నారు, దొరకకపోతే ఏంటి అని అడిగితే ఎస్ మనం ఏం చేయలేము. అది గవర్నమెంట్ కనుకోండి సార్, మనకి సర్టిఫికేట్స్ అది ప్రాపర్గా కావాలి సార్. ప్రైవేట్ కంపెనీస్కి జస్ట్ ఒక స్కిల్ ఒకటి ఉంటే సరిపోద్ది కదా సార్. వాడు ఆ స్కిల్నే చూడొచ్చు కదా సార్. అది కూడా అలాగా వేరే పర్స్పెక్టివ్ ఏంది సార్? కాదు. ఇప్పుడు ఒక ప్లేస్మెంట్ కంపెనీకి వచ్చినాడు 9 GPA కట్ ఆఫ్ ఎందుకు పెడుతున్నాడు? పెద్ద కంపెనీస్ పెడతాడు. ఎందుకంటే ఇట్ ఇస్ 4 ఏళ్ళు డిసిప్లైన్డ్గా. అసలు 4 ఏళ్ళు ఏం చేసాడు అన్నది ఇండైరెక్ట్గా నాకు ఎలా తెలుస్తుంది? నీ దగ్గర స్కిల్ ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఫెయిల్ అయిపోయినోడికి, జీపీఏ తక్కువ వచ్చినోడికి స్కిల్ ఉన్నవాడు లక్షలో ఒకడు ఉంటాడు. మార్కులు తక్కువ వచ్చిన ప్రతి వాడు జస్టిఫై చేసుకుని పదం అది. స్కిల్ ఉందని అంటాడు. 10th 11th కూడా మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినాడు, స్కిల్ ఉంది సార్ మా అబ్బాయికి మార్కులు లేవంటాడు. ఏదో చెప్తాడు వాడు. స్కిల్ ఉందంటే నువ్వేం రాసావు ఎగ్జామ్? ఏమైనా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ రాసావా, లేకపోతే NMTC రాసావా, లేకపోతే IOQM రాసావా, NSC JS రాసావా, IPHO రాసావా, లేకపోతే MO ఎగ్జామ్ రాసావా, మ్యాట్ రాసావా, JSO రాసావా అని 20 ఎగ్జామ్ పేర్లు చెప్పాను నేను. ఒకటి రాయలేదు. స్కిల్ అనేది అది రిలేటివ్ వర్డ్. అది స్కిల్ ఉంది అని ఎవడు సర్టిఫై చేస్తున్నాడు అసలు? మనకే ఎవడు సర్టిఫై చేస్తాడు స్కిల్ ఉందని? కంపెనీ వాడు ఇంటర్వ్యూ చేసి స్కిల్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. కానీ ఆ స్కిల్ ఉంది అని తీసుకోవడానికి నీలాంటి వాడు 100 మంది వచ్చి నాకు స్కిల్ ఉందంటే టెస్ట్ చేసి ఓపిక ఆడికి ఎక్కడదే? వాడికి ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, నేనే తీసుకోవాలి ఒక ఎంప్లాయీని. మీరు అందరూ స్కిల్ ఉంది సార్ టెస్ట్ చేయమంటే ఎవడ చేస్తాడు? ఎవరికి ఉందా ఓపిక? చదువుకున్నవాడికి 9 GPA 9.5 క్లాస్ టాపర్కి దిక్కులేదు, ఇంటర్వ్యూకి కూడా పిలవడండి. అంటే అంత స్క్రీనింగ్ చేసి మెకానిజము అంత ఓపిక అడ్మిషన్ కమిటీస్కి కానీ, ఎంప్లాయర్స్కి కానీ, HR డిపార్ట్మెంట్స్కి కానీ ఉండదు. ఎప్పుడు చూస్తాడు అంటే ఎవడొకటి రిఫరెన్స్ ఇచ్చి ఎవరు బాబు వీడు బాగా తెలివైన పనికొస్తాడు, ఏదో ప్రోడక్ట్ తయారు చేశాడు, లేకపోతే వీడి గిట్ హబ్లో చాలా స్ట్రాంగ్ ప్రొజెక్ట్స్ ఉన్నాయి, వీడు ఇన్నోవేట్ చేస్తున్నాడు, వీడి ల్యాబ్లో బాగా పనిచేశాడు, వీడు తగ్గినా పర్వాలేదు అని రికమెండేషన్ లెటర్స్ అంటారు చూసారు. ఒక్కొక్కసారి 6-7 GPA వచ్చిన వాళ్ళు కూడా టాప్ ప్రీమియర్ MIT హార్వర్డ్ లాంటి కాలేజీల్లో కూడా PhD అడ్మిషన్స్ వచ్చినాయి. కానీ ఎవడొకడు అని సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫై చేసినప్పుడు హైలీ క్వాలిఫైడ్ అయి ఉండాలి. హైలీ. ఇప్పుడు నేను ఎవరికన్నా కంపెనీకు ఎవరికైనా ఫోన్ చేసి నేను పలానా ఈ కుర్రోడు పనికొస్తాడు అని అన్నాను అనుకో, సతీష్ గారు చెప్పారంటే గ్యారంటీ కానీ పనికొస్తాడని తీసుకుంటాడు, ఇంటర్వ్యూ కానీ రమ్మంటాడు. అలాగ చెప్పి కూడా కావాలి నీకు నువ్వే అంటే ఎవడో ఒప్పుకోడు సార్. అవును సార్, కంపెనీస్ ఎవరు ఎలాంటోలో తెలియదు కాబట్టి CGP ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ చేసి స్కిల్స్ బట్టి తీసుకుంటున్నారు సార్. బట్ నా పాయింట్ ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఆల్రెడీ వాళ్ళు స్కిల్ని ప్రూవ్ చేసుకుంటున్నారు సార్. అక్కడ స్కిల్ ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఎందుకు లేవు అనే పాయింట్లో తీసేస్తున్నారు కదా సార్. తీసేస్తారు, తప్పు కదా మరి. నువ్వు అంటే దట్ మీన్స్ నువ్వు నీకు స్కిల్ ఉంది కాబట్టి జాబ్ ఇవ్వాలన్నా కాదు, నువ్వు మోసం చేసావు కాబట్టి, నువ్వు ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్ కాదు కాబట్టి నువ్వు డేంజర్ సొసైటీకి, అందుకు తీసేస్తున్నాడు వాడు. సార్ నేనే కానీ ఒక కంపెనీ పెడితే నాకు అలాగా ఆ డిగ్రీ అవసరం లేదు సార్, జస్ట్ ఒక స్కిల్ బట్టి. అవును, అంటే దొంగను కూడా తెచ్చుకుంటున్నారు, రేపు నిన్ను కూడా అమ్మేస్తాడు వాడు. సార్ స్కిల్ ఉంది కదా సార్, అదొకటి. అవును, అదే నీ స్కిల్ ఉన్నవాడు సరిపోతాడని నువ్వు ఎంప్లాయర్ కంపెనీ పెడితే నువ్వు అనుకో, డబ్బులు పెట్టినోడు స్కిల్ ఉంటే సరిపోతుంది. ఇంటిగ్రిటీ ఉండాలి కదా. ఇంటిగ్రిటీ లేనివాడు దొంగని నువ్వెందుకు పెట్టుకుంటావు సార్? పని చేసేవాడు ఉండాలి. లేదు, ఏ కంపెనీ వాడు కూడా రిస్క్ చెయ్యడు. మీ ఇంట్లో పెట్టుకుంటావా? ఎవడ పెట్టుకుంటాడా? ఎవడ పెట్టుకోడు. అది మాట్లాడడానికి, వాదించడానికి, డిస్కస్ చేయడానికి పనికొస్తాయి ఇలాంటివన్నీ. ఎవడ పెట్టుకుంటాడమ్మా? ఎవడ పెట్టుకుంటాడో? పెళ్లి చూపులకి వెళ్తే ఒక డౌట్ వస్తే పెళ్లి చేసుకో. నువ్వు అందంగా లేదురా, నల్లగా ఉన్నా పర్లేదు, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్టెన్ చేసుకోపోయి లవ్ చేసి నా కొడుకులకి అందరికి ఒక్కొక్కడికి బుద్ధి లేదు ఒక్కొక్కడికనే సార్. ఇక్కడ నేను పాయింట్ క్లియర్గా ఒకటి అడుగుతున్నాను. అదే నాకు క్లారిటీ వచ్చింది పాయింట్. నువ్వు స్కిల్ ఉన్న దొంగ సర్టిఫికేట్ పెడితే నాకు సంబంధం ఏంటని అడుగుతున్నావు. అసలు దొంగ సర్టిఫికేట్ పెట్టడం అన్నదే తప్పు కదా. ఫస్ట్ దాన్ని డిస్కస్ చేద్దాం సార్. అప్రాక్సిమేట్ ఒక 10 years 20 years చేసిన వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ లేవని తీసేస్తున్నారు. అవును, తప్పు చేశాడు కదా వాడు. సార్ వాళ్ళు 10 years నమ్మకంగా పనిచేశారు. అవును, 20 years. అవును, చేయని లెట్ ఇట్ బి, చేయని. తప్పే. సర్టిఫికేట్స్కే నమ్మకం ఎక్కువ. సర్టిఫికేట్స్ కాదు, ఆడు దొంగోడు కాబట్టి. సర్టిఫికేట్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వకు. దొంగోడు. సర్టిఫికెట్స్ ఉండడం లేకపోవడం పాయింట్ కాదు. దొంగోడు, దొంగ పని చేశాడు. సొసైటీ అది చూస్తుంది అంతే, మనం ఏం చేయలేం. అది
నేను అక్కడ సర్టిఫికేట్ ఉందా లేదా అన్నది పాయింట్ డిస్కషన్ లేదు ఇక్కడ. వాడు తప్పు చేశాడు కదా అన్న పాయింట్లో కంపెనీ చూస్తుంది. ఆడు ఒరాకల్ కంపెనీ ఉంది, సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ పెట్టాడు, ఆ కంపెనీలో ఒకసారి అలౌ చేస్తే మిగతా వాళ్ళు కూడా దొంగ సర్టిఫికేట్లు పెడతారు. ఇదే ఒరాకల్ కంపెనీ మన ఒకరిని తీసేసింది, ఒరాకల్ కంపెనీ దొంగ సర్టిఫికేట్ పెట్టాడని. వాడిని అలౌ చేస్తే రేపు పొద్దున పెద్ద న్యూస్ అవుతుంది భారతదేశంలో. దొంగ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఆయన తీయలేదని నెక్స్ట్ ఇంకో 100 మంది తయారవుతారు దొంగ సర్టిఫికేట్ పెట్టడానికి. నాకు స్కిల్ ఉందని చెప్పి నా దొంగ సర్టిఫికేట్ ఒకటి ఆదిత్య యూనివర్సిటీ పేరు మీద 9.5 GPA వచ్చిందని చెప్పి అప్లై చేస్తాడు దుబాయ్ వెళ్ళి. అది జనరల్గా అసలు అలాంటి ప్రాక్టీసెస్ గురించి అలాంటి నువ్వు నిజంగా స్కిల్ ఉందని కదా, సర్టిఫికేట్ లేదు స్కిల్ ఉందని ప్రూవ్ చేసుకో. సర్టిఫికేట్ ఎందుకు అసలు దొంగ సర్టిఫికేట్ ఒప్పుకోరు, సొసైటీ ఒప్పుకోదా. మీ రైట్ తప్ప అనేది మోరల్ వేరు, ఎథికల్గా వేరు, ప్రొసీజర్ వేరు. జనరల్గా ఒప్పుకోరు అలాగా. అది అన్ఫార్చునేట్. అది లీగల్ సిస్టమ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, మోరల్స్ కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు ఎవరైనా అంతే. బట్ అలాంటి పనులు చేయకరా బాబు, నువ్వు అలాంటి ఏం ఆలోచించకు అసలు ఫ్యూచర్లో మాత్రం. ఓకేలా, ఎవడన్నా అలాంటి చేస్తే ఎవరు తప్పురా అని చెప్పు, ఎంకరేజ్ చేయకు, ఓకేనా. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.